కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల రాష్ట్ర విభజన జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఎజెండా అది. ఇది అయిపోయింది. అచ్చా సరే, అప్పుడు నీళ్ళు దొంగతనం చేసిరు ఆంధ్రోళ్ళు లాంటివి, నీళ్ళు ఎత్తుకపోయారు లాంటివి, రాత్రిపూట బిందెలతో మోసిరు లాంటివి, ఇన్ని పిటకథలు చెప్పారు మీరు. ముఖ్యమంత్రి అయినాక రేవంత్ మన జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మరి మీ నాయనింటికి బంగ్లాకు వచ్చిండు? ఎవరు? జగన్ ముఖ్యమంత్రి. అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వేమో తెలంగాణ ముఖ్యమంత్రివి. మరి నీళ్లు ఎత్తుకపోయిన దొంగలని నువ్వెందుకు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినావు? నువ్వే కదా దొంగలు అన్నావు. వాళ్ళందరూ దొంగలని నువ్వే అన్నావు, మేము అనలే, కాంగ్రెస్ అనలే. ఎక్కడ మీరే, నువ్వే అన్నావు దొంగలు లంగలు లఫంగలు నువ్వేంటి వాళ్ళని ఆంధ్రోళ్ళని. మేమన్నా ఏమైంది? లాస్ట్కి వస్తే జగన్ అక్కడి నుంచి ముఖ్యమంత్రి నువ్వు 3 సార్లు పిలుస్తేవి, దర్వాజలో పోయి ఆహ్వానిస్తేవి, శాలువలు కాపుతేవి, లంచ్ తీసుకుపోతేవి, తిని పెడితేవి. మళ్ళీ నువ్వు ఇక్కడ చేస్తే నిన్ను వాళ్ళకు సిగ్గుచేయడం లేదు, వాళ్ళు నిన్ను పిలిచిర్రు. నీకు పిలిచి ఏమో నీకు తినబెట్టిర్రు. సెకండ్ బెంచే కదా సీఎం. నేనండి క్లారిటీ ఇస్తా. సీఎం ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఒక మొన్నటిదాకా ఉన్న పిసిసి రేవంత్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నేను కేసీఆర్ గారిని అంటలేదు. కేసీఆర్ గారు నంబర్ వన్ ఇద్దరు నంబర్ 1 బెంచ్లే, అందులో ఏం తేడా లేదు. నేను కేసీఆర్ పర్సనాలిటీ నేనేం తక్కువ చేయను, చాలా బిగ్ పర్సనాలిటీ. మాకు ఆ జ్ఞానం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు లేకపోవచ్చు పిల్లలకు జ్ఞానము, మాకు ఆ జ్ఞానం ఉన్నది. మేము ఎప్పుడు కూడా కేసీఆర్ని తక్కువ చేసి మాట్లాడతలేడు ఇక్కడ జగ్గారెడ్డి. కేసీఆర్ గారు వెరీ బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. కానీ మా ముఖ్యమంత్రి మాజీ పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ. మాదేమో ఢిల్లీ పార్టీ, ఇదేమో గల్లీ పార్టీ. మీరన్నా గల్లీ పార్టీ, ఇంకా మాదన్నా ఢిల్లీ పార్టీ. ఢిల్లీకి గల్లీకి ఫరక్ లేదా? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్ గారికి? అచ్చా, మరి వాళ్ళని ఇంటికి వచ్చి 3 సార్లు భోజనం చేస్తే దానికి లెక్క చెప్పు. మరి మీరు పోయి మీ నాయన పోయి ఆడ తిన్నాడు, రాయలసీమలో పోయో ఆంధ్ర దిక్కు ఎక్కడ పోయి తిన్నాడు. ఈడ మీరు కోడి పులుసు తినబెట్టారు, వాళ్ళేమో చేపల పులుసులు తినబెట్టారు. మీ పులుసుల కథ బాగానే ఉంది, కానీ మరి ఈ మధ్యాహ్నం మేము ఎట్లా కనబడుతున్నాం మీకు తెలంగాణ వాళ్ళంతా? పులుసులు తినుడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళీ మా మీద నిందలేసుడు ప్రయత్నాలు ఇది కరెక్టే. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం పట్టుకొని చెప్తున్నాడు, ఆయన మీకు రండి నాయన అసెంబ్లీకి రండి, ఆడ బంగ్లా ఉంది, వచ్చి చర్చ పెడదాము, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఎలక్షన్లప్పుడు పొలిటికల్ స్టడీ చేసుకుందాం అందరం, అది వేరు. కానీ పరిపాలనలో పార్ట్ అయినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా కాంగ్రెస్, యాజ్ ఎ ప్రతిపక్షంగా అటు బీఆర్ఎస్ డిబేట్ ఉంటుంది, మాట్లాడదాము, సవరణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. ఇది అసలు విషయం. ఇది నేనేమంటున్నా చారి, ఒక్కటే విషయం అది పెట్టుకోండి. అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలం కదా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే ఆడ కళ్ళ దుకాణంలో కూర్చుంటారా? కేటీఆర్ కంటే పాపం వదిలేసేయి.